ఈరోజు నేను చెప్పబోయే చిట్టి తంత్రం ఏంటంటే రాగి చెట్టు దగ్గరండి. రాగి చెట్టు చాలా మహత్యమైనది. ఆ తంత్రం మీకు చెప్పబోతున్నాను. మన జీవితంలో పితృదోషాలున్నా, త్వరగా పెళ్ళి కావట్లేదన్నా, గ్రహ దోషాలున్నా, ఇలాంటి వాటికి మీరు 41 రోజు ఆ చెట్టు చుట్టూ తిరిగి మీ ఇంట్లో నుంచేనండి నల్ల నుంచి మంచినీళ్ళు పట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, వీలైతే కొంచెం బెల్లం ముక్క వేయండి. మీ ఇంటి నల్ల నుంచే తీసుకెళ్ళి ఆ చెట్టుకి 11 ప్రదక్షిణలు చేసి ఆ నీరు అనేది ఆ చెట్టుకు సమర్పించేసేయాలి. తరువాత చిన్న దీపం అండి, ఒక 2 నిమిషాలు వెలిగినా పర్వాలేదు. దీపం ఒక మట్టి ప్రమిద తీసుకెళ్ళి అక్కడ ఒక దగ్గర ప్లేస్ చూసుకొని అక్కడ పక్కకు పెట్టేసుకోండి. దీపం ముట్టించేసి రండి. మీ సంకల్పం ఏంటో మొక్కుకోండి. గ్రహ దోషాలున్నా, త్వరగా పెళ్ళి కావట్లేదన్నా, మళ్ళీ పితృదోషాలున్నా, ఈ కొన్ని సమస్యలకు మంచి పరిష్కారం అండి. మీ దగ్గరలో రాగి చెట్టు ఎక్కడ ఉన్నా వెళ్ళండి, ప్రదక్షిణలు చేయండి. పూర్తి నమ్మకంతో చేయండి. ప్రయత్నిస్తే సాధించండి ఏది ఉండదండి. మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, మానసికంగా చెడు ఆలోచనలు ఏమున్నా వెళ్ళిపోతాయండి. మీరు ఇది శనివారం రోజు చేయండి. 41 రోజు చేస్తేనేమో రోజు చేయండి, శనివారం నుంచి మొదలుపెట్టండి. లేదు కుదరదు అంటే శనివారం అన్నా చేయండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులకి నా ఛానల్, నేను చెప్పే విషయం మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ ఎందుకని అనుకుంటున్నారా? నేను చేసే కొన్ని వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తాయండి. నచ్చితే ఓపెన్ చేసి చూడొచ్చు, లేకుంటే మీకు సమయం దొరికినప్పుడన్నా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇంకా ఏమన్నా సమస్యలున్నా, సందేహాలున్నా నాకు చెప్పండి. లాస్ట్ రోజు ఇంట్లో మీరు సన్న రవ్వతోటి హల్వాలాగా చేసుకొని వెళ్ళండి. ఆ చెట్టు దగ్గర నైవేద్యంలాగా పెట్టండి. చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో. నేను షార్ట్స్ కూడా చేస్తున్నానండి. మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్ దొరుకుతుంది. నేను ఇంకా కొన్ని కొత్త పరిష్కారాలు మీ ముందుకు తీసుకొని రాగలుగుతాను. మీకేమన్నా సందేహాలున్నా నాకు కామెంట్ పెట్టగలరు.